హాయ్ ఆల్, వెరీ గుడ్ ఈవినింగ్. పిల్లల విషయంలో ఒక చిన్న థాట్. సో మన పిల్లలు మన మాట వినప్పుడు మనకి చాలా కోపం వస్తుంది కదా. కానీ ఆ కోపం వచ్చే ముందు పిల్లలకి మనం ఎటువంటి ఎగ్జాంపుల్ తల్లిదండ్రులంగా చిన్నప్పటి నుంచి చూపించాము అనేది మనం ఎక్కువగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. పిల్లలు ఎప్పుడు చెప్పేది వినరు, చూసేది మాత్రమే చేస్తారు. సో తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ కళ్ళ ముందు ఏ విధమైన ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు మలుచుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక బిడ్డ బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఫ్రెండ్స్ని వాళ్ళ లైఫ్ ప్రభావితం చేసేవాళ్ళుగా ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టోరీస్ వల్ల, వాళ్ళ డీడ్స్ వల్ల, వాళ్ళ క్యారెక్టర్ వల్ల ఎదుటి ఫ్రెండ్స్ని ఇంపాక్ట్ చేయగలుగుతారు. సో వాళ్ళ చుట్టూ ఉండే కొలీగ్స్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళు ఇంపాక్ట్ చేస్తున్నారు అని అంటే, ఒక బిడ్డ బయటకు వెళ్తే స్కూల్ లైఫ్ నుంచి ప్రొఫెషనల్ లైఫ్ వరకు 100 మందిని ప్రభావితం చేసేటట్లు వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే ఒక బిడ్డ ఈక్వల్స్ టు 100 పీపుల్. అంటే మీ కడుపున ఒక బిడ్డ పుడితే ఒక బిడ్డ కాదు, ఇట్స్ ఈక్వల్ టు 100 పీపుల్ ఆఫ్ కమ్యూనిటీ. సో అట్లాంటి కమ్యూనిటీ మీ కడుపు నుంచి బయటికి మీరు పెంచుతున్నప్పుడు ఎటువంటి కమ్యూనిటీని మీరు క్రియేట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మన బిడ్డలు ఒక కమ్యూనిటీగా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి విలువలు నేర్పిస్తున్నాం, ఎటువంటి మారల్ వాల్యూస్ నేర్పిస్తున్నాం, ఎటువంటి భయభక్తులు నేర్పిస్తున్నాం, సో వాళ్ళకి ఎటువంటి ఎగ్జాంపులరీ లైఫ్గా తల్లిదండ్రులంగా మనం చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళని తిట్టే ముందు వాళ్ళ ముందు మనం ఎటువంటి ఎగ్జాంపులరీ లైఫ్ చూపించాము ఈ రోజుటి వరకు అనేది ఫస్ట్ తల్లిదండ్రులుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.